ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా, అలాగే మలేషియాలోని 450 మీటర్ల ఎత్తైన మలేషియన్ ట్విన్ టవర్ల గురించి మీరు వినే ఉంటారు. అయితే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ని ఏ కంపెనీ కట్టి ఉండొచ్చో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రెండు బిల్డింగ్స్ని కట్టింది ఒకప్పుడు నూడిల్స్, చేపలు, వెజిటేబుల్స్ అమ్మిన శాంసంగ్ కంపెనీ. ఎస్, మీరు విన్నది నిజమే. శాంసంగ్ కంపెనీ మొదట్లో నూడిల్స్ని, చేపల్ని, వెజిటేబుల్స్ అమ్మే బిజినెస్ చేసేది. కానీ నేడు ఈ కంపెనీ ఫైటర్ జెట్స్, షిప్స్, వార్ ట్యాంక్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్తో పాటు ఇన్సూరెన్స్, ఫైనాన్స్, కెమికల్స్ లాంటి అనేక సెక్టార్లలో విస్తరించింది. అయితే మీలో చాలా మందికి శాంసంగ్ అంటే కేవలం మొబైల్స్, టీవీలు, ఫ్రిడ్జ్, ల్యాప్టాప్ లాంటి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్లు మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీగా మాత్రమే తెలుసు. అంతేకాదు, ఎప్పుడైతే మన దేశంలో షామీ, రియల్మీ లాంటి చైనీస్ బ్రాండ్లు అడుగుపెట్టాయో చాలామంది ఈ శాంసంగ్ పని అయిపోయింది అనుకున్నారు. ఇంకొంతమంది అయితే శాంసంగ్ కూడా నోకియా లాగా అంతరించిపోతుంది అనుకున్నారు. కానీ నేడు ఆండ్రాయిడ్ని గూగుల్ తర్వాత ఎక్కువగా కంట్రోల్ చేస్తుంది ఎవరైనా ఉన్నారు అంటే అది శాంసంగ్ మాత్రమే. మరో షాకింగ్ విషయం ఏమిటంటే శాంసంగ్ హెల్ప్ లేకుండా ప్రపంచంలో ఏ కంపెనీ స్మార్ట్ ఫోన్ని తయారు చేయలేదు. అది గూగుల్ పిక్సెల్ అయినా, యాపిల్ ఐఫోన్ అయినా, ఇలా ఏ కంపెనీ అయినా శాంసంగ్ హెల్ప్ తీసుకోవాల్సిందే. అయితే స్టార్టింగ్లో కేవలం నూడిల్స్, చేపలు, వెజిటేబుల్ బిజినెస్ చేసిన ఒక కంపెనీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఎలా మారింది? దీనికోసం శాంసంగ్ ఏమేం చేసింది? శాంసంగ్ సక్సెస్ వెనుక ఉన్న డార్క్ సీక్రెట్స్ ఏంటి? ఇలాంటి ఎవ్వరికి తెలియని అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కానీ ఎప్పట్లాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. శాంసంగ్ సౌత్ కొరియన్ కంపెనీ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే సౌత్ కొరియా దేశ రాజధాని ఏది? నెంబర్ 1 ప్యాంగ్యాంగ్, నెంబర్ 2 సియోల్, నెంబర్ 3 బీజింగ్, నెంబర్ 4 టోక్యో. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. శాంసంగ్ని 1938లో లీ చూల్ అనే ఒక సౌత్ కొరియన్ బిజినెస్ మ్యాన్ ఒక ట్రేడింగ్ కంపెనీగా స్టార్ట్ చేశాడు. కొరియాలో శాంసంగ్ అంటే 3 స్టార్ అనే అర్థం. నెంబర్ 3 అనేది కొరియాలో బిగ్ అండ్ పవర్ఫుల్ అనే అర్థాన్ని రిప్రజెంట్ చేస్తుంది. నేడు శాంసంగ్ని డిస్క్రైబ్ చేయడానికి బిగ్ అండ్ పవర్ఫుల్, ఎవర్ లాస్టింగ్ అనే పదాలు కరెక్ట్గా సెట్ అవుతాయి. కానీ ఈ కంపెనీ స్టార్టింగ్లో ఇంత స్ట్రాంగ్గా స్టార్ట్ అవ్వలేదు. మొదట్లో శాంసంగ్ ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీగా స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా బిజినెస్ని సౌత్ కొరియా అంతటా విస్తరించింది. ఆ తర్వాత పొరుగు దేశాల్లో కూడా తమ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసింది. 1950లో నార్త్ కొరియాతో యుద్ధం స్టార్ట్ అయ్యే సమయానికి శాంసంగ్ సౌత్ కొరియాలోని టాప్ 10 ట్రేడింగ్ కంపెనీలో ఒకటిగా ఉండేది. అయితే ఈ యుద్ధం తర్వాతే శాంసంగ్ యొక్క అసలు కథ మొదలైంది. యుద్ధం కారణంగా ఈ శాంసంగ్ తమ హెడ్ క్వార్టర్స్ని సియోల్ నుంచి బూసాన్కి తరలించాల్సి వచ్చింది. బూసాన్కి షిఫ్ట్ అయిన తర్వాత శాంసంగ్ బిజినెస్ మొత్తం పోయిందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే యుద్ధం కారణంగా దేశంలో ప్రొడక్షన్ లేకపోవడంతో ఎలాంటి ఎక్స్పోర్ట్ జరగలేదు. దేశ ప్రజలంతా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రొడక్ట్ పైన ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. దాంతో ఈ కంపెనీ ఫౌండర్ లీ ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పైన ఆధారపడడం కరెక్ట్ కాదని భావించి యుద్ధం ముగిసిన వెంటనే తన బిజినెస్ని అనేక సెక్టార్లో డైవర్సిఫై చేయడం స్టార్ట్ చేశాడు. దేశ ప్రజలకు చాలా తక్కువ ప్రైస్కే వస్తువుల్ని అందించడం పైన దృష్టి పెట్టాడు. కొరియాలో చెరుకు భారీ మొత్తంలో ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే శాంసంగ్ తమ బిజినెస్ ఎక్స్పాన్షన్ని ఒక షుగర్ రిఫైనరీతో స్టార్ట్ చేసింది. లీ దేశ ప్రజలకు ఎలాగైనా తక్కువ ధరకే బట్టలు అందించాలని భావించి షుగర్ రిఫైనరీలో వచ్చిన ప్రాఫిట్తో టెక్స్టైల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశాడు. అంతేకాదు శాంసంగ్ కొరియాలోనే అతిపెద్ద వులెన్ మిల్ని ఓపెన్ చేసి బట్టలు తయారు చేయడం మొదలుపెట్టింది. ఈ విధంగా లీ వివిధ సెక్టార్లో బిజినెస్ని డైవర్సిఫై చేయడం వల్ల మునిగిపోతున్న శాంసంగ్ కంపెనీ మళ్ళీ గాడిలోకి వచ్చింది. లీ చూల్ తనకు వచ్చిన ప్రాఫిట్ని వివిధ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేసి డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఇన్సూరెన్స్ బిజినెస్లు స్టార్ట్ చేశాడు. ఇప్పటికీ శాంసంగ్ సౌత్ కొరియాలో బిగ్గెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీగా కొనసాగుతుంది. ఈ విధంగా బిజినెస్ ఎక్స్పాన్షన్ ద్వారా వచ్చిన డబ్బులతో లీ చూల్ సౌత్ కొరియాలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగాడు. ఆ తర్వాత 1968లో ఈ శాంసంగ్ ఎలక్ట్రానిక్ రంగంలో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. 1969లో శాంసంగ్ తమ మొదటి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ని మార్కెట్లో లాంచ్ చేసింది. అదే 12 ఇంచుల బ్లాక్ అండ్ వైట్ టీవీ.
ఇది సూపర్ హిట్ అవ్వడంతో కేవలం కొన్ని సంవత్సరాల్లోనే శాంసంగ్ ప్రపంచంలోని నంబర్ 1 టీవీ మ్యానుఫ్యాక్చర్గా ఎదిగింది. అయితే ఈ సక్సెస్ శాంసంగ్ని ఇతర ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్లు కూడా మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు మోటివేషన్ ఇచ్చింది. దాంతో 1979లో మైక్రోవేవ్, 1980లో ఏసీ, 1981లో కలర్ టీవీ, 1983లో పర్సనల్ కంప్యూటర్ లాంచ్ చేసి శాంసంగ్ అంచెలంచెలుగా ఎదిగింది. అయితే మొదట్లో ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నిటికీ యూజ్ అయ్యే చిన్న చిన్న పార్ట్స్ కోసం శాంసంగ్ వేరే కంపెనీలపైన ఆధారపడాల్సి వచ్చేది. అలా కాకుండా ఉండేందుకు ఈ శాంసంగ్ ఒక సెమీ కండక్టర్ కంపెనీని కొనుక్కొని తమ సొంత భాగాల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసింది. కేవలం అంతేకాదు, ఈ సెమీ కండక్టర్ చిప్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెంచి వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. నేడు యాపిల్ కూడా శాంసంగ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన మెమరీ చిప్స్ని యూజ్ చేస్తుంది. ఇలా కేవలం ఎలక్ట్రానిక్సే కాకుండా శాంసంగ్ ఇంకా అనేక విభాగాల్లో ఎక్స్పాండ్ అయింది. అవేంటో తెలిస్తే మీరంతా షాక్ అవుతారు. శాంసంగ్ హెవీ ఇండస్ట్రీస్, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ బిల్డర్స్లో ఒకటి. అలాగే శాంసంగ్ కన్స్ట్రక్షన్ అండ్ ట్రేడింగ్, ఇది రోడ్స్, టనెల్స్, బ్రిడ్జెస్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేస్తుంది. అలాగే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా, మలేషియాలోని మలేషియన్ ట్విన్ టవర్స్ని కట్టింది ఈ శాంసంగ్ కంపెనీ. కేవలం అంతేకాదు, సౌత్ కొరియాలోని అతిపెద్ద థీమ్ పార్క్ అయిన ఓవర్ల్యాండ్ థీమ్ పార్క్, అనేక లగ్జరీస్ హోటల్స్, సౌత్ కొరియాలో ఒక పూర్తి టౌన్ని ఈ శాంసంగ్ కంపెనీ నిర్మించింది. ఆ టౌన్ పేరు శాంసంగ్ టౌన్. మనలో చాలా మందికి శాంసంగ్ అంటే కేవలం మొబైల్స్, టీవీ, ల్యాప్టాప్స్ని తయారు చేసే ఒక కంపెనీగా మాత్రమే తెలుసు. కానీ ఈ శాంసంగ్ యొక్క సామ్రాజ్యం మనం అనుకునే దానికంటే కూడా చాలా పెద్దది. ఇంకా ఈ శాంసంగ్ యొక్క నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ని కూడా మనం ఇంక్లూడ్ చేస్తే ఈ లిస్ట్ మరింత పెద్ద అవుతుంది. ఎందుకంటే శాంసంగ్ అనేక యూనివర్సిటీలను, చాలా మెడికల్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. ఒక సాధారణ యువకుడు చిన్న బిజినెస్తో స్టార్ట్ అయ్యి తన బిజినెస్ని వివిధ సెక్టార్లో డైవర్సిఫై చేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒక మల్టీ బిలియన్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాడు అంటే ఈ స్టోరీ వినేటప్పుడు ఒక అద్భుతమైన బిజినెస్ స్టోరీలా అనిపిస్తుంది కదా. కానీ ఇది కేవలం సగం స్టోరీ మాత్రమే. ఎందుకంటే శాంసంగ్ సక్సెస్ వెనకాల అనేక డార్క్ సీక్రెట్స్ కూడా ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నార్త్ కొరియాతో యుద్ధం తర్వాత సౌత్ కొరియా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. దేశంలో ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. దాంతో అప్పటి కొరియన్ ప్రెసిడెంట్ దేశ ఇన్కమ్ని ఎలాగైనా పెంచాలని భావించి దేశంలోని పెద్ద పెద్ద కంపెనీలను ఒక గ్రూప్గా చేసి వాటిని సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇతని ఆలోచన మంచిదే, కానీ ఇతను సపోర్ట్ చేసిన విధానం మాత్రం పూర్తిగా అనెతికల్గా ఉంది. ఇందులో అతను శాంసంగ్, ఎల్జీ, హ్యుండై లాంటి పెద్ద కంపెనీలకు చాలా ఈజీగా లోన్లు అందించాడు. అంతేకాదు ఈ కంపెనీల బిజినెస్ మరింత పెరిగి దేశ ఎకానమీ త్వరగా గ్రో అయ్యేందుకు వాటిపైన ట్యాక్సులు కూడా తగ్గించేశాడు. శాంసంగ్ కంపెనీ కోసం అయితే కొరియా ప్రభుత్వం స్పెషల్గా ఎలక్ట్రానిక్ వస్తువులపైన విధించే పన్నుని 50% తగ్గించింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఎలక్ట్రానిక్ సెక్టార్లో ఈ శాంసంగ్ కంపెనీ మరింత ఎదగడం కోసం అక్కడి గవర్నమెంట్ తమ దేశానికి ఇంపోర్ట్ అయ్యే జపాన్ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కూడా బ్యాన్ చేసింది. దాంతో ప్రజలకు వేరే ఆప్షన్ లేక శాంసంగ్ ప్రోడక్ట్లు కొనేవారు. ఇలాంటి అనేక బెనిఫిట్స్ని శాంసంగ్కి ప్రొవైడ్ చేయడం వల్ల ఆ కంపెనీ చాలా వేగంగా గ్రో అయింది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం యుద్ధం తర్వాత సౌత్ కొరియాకి అమెరికా ఇచ్చిన రిలీఫ్ ఫండ్ని కూడా అక్కడి ప్రభుత్వం శాంసంగ్ ఎక్స్పాన్షన్ కోసమే యూజ్ చేసింది. అయితే ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్ శాంసంగ్ ఫౌండర్ అయిన లీ. ఇతనికి దేశంలోని అన్ని పొలిటికల్ పార్టీస్తో మంచి సంబంధాలు ఉండేవి. నిజం చెప్పాలంటే ఇతను ఎంత పవర్ఫుల్ అంటే అతను అడిగింది ఏదైనా సరే అక్కడి రాజకీయ నాయకులు చేయాల్సింది. అంతేకాదు ఇతను సౌత్ కొరియా ప్రెసిడెంట్కి బెస్ట్ ఫ్రెండ్ కూడా. అందుకే శాంసంగ్ని అక్కడి ప్రభుత్వం స్పెషల్గా ట్రీట్ చేసేది. అలాగే అప్పట్లో ఈ సౌత్ కొరియాలో ఈ శాంసంగ్కి తప్ప అన్ని కంపెనీలకు ఎక్స్పోర్ట్ లిమిట్ ఉండేది. అలాగే ఈ శాంసంగ్ ఎక్స్పాన్షన్లో వాళ్ళకు ఫండ్ల కొరత ఎప్పుడు ఏర్పడలేదు. ఎందుకంటే దేశ ప్రెసిడెంటే మన సైడ్ ఉన్నప్పుడు మనం ఫండ్స్ కోసం, లోన్స్ కోసం బ్యాంక్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఈ శాంసంగ్ యొక్క ఫాస్ట్ గ్రోత్ అనేది కొరియా ఎకనామీకి చాలా హెల్ప్ అయింది. మరీ ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ రూపంలో చాలామందికి ఉద్యోగాలు దక్కాయి. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే చిన్న చిన్న కొరియన్ బిజినెస్లు మాత్రం ఘోరంగా నష్టపోయాయి. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం ఏకంగా దేశంలోని అతిపెద్ద కంపెనీని సపోర్ట్ ఇస్తున్నప్పుడు చిన్న చిన్న కంపెనీలు ఎలా ఎదుగుతాయి? మెల్లమెల్లగా ఈ శాంసంగ్ కంపెనీ ఎంత పవర్ఫుల్గా మారిందంటే వీళ్ళు ఏ ఫీల్డ్లో ఎంటర్ అయినా సరే అందులోని ఇతర బిజినెస్లు సర్వనాశనం కావాల్సిందే. ఎందుకంటే వీళ్ళకు పోటీగా ఎవరు నిలవలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే సౌత్ కొరియా ఎకానమీ మొత్తం కూడా ఈ శాంసంగ్ కంపెనీ పైన డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అలా ఎందుకంటే శాంసంగ్ సౌత్ కొరియాలోని అనేక ఇండస్ట్రీలో హెవీగా ఇన్వాల్వ్ అయి ఉంది. 2014 సౌత్ కొరియా పూర్తి జీడిపిలో దాదాపు 17% జీడిపిని ఈ శాంసంగే కంట్రిబ్యూట్ చేసింది. ఎల్జీ, హ్యుండాయ్ కంపెనీల స్టోరీ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. కానీ ఈ మూడిట్లో శాంసంగే చాలా పెద్దది. ఎలా అయితే కొన్ని సెలెక్టెడ్ కంపెనీలు కొరియన్ బిజినెస్ సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేసుకున్నాయో అలాగే సౌత్ కొరియా యొక్క పూర్తి డబ్బు, పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కేవలం 2-3 బిజినెస్ కుటుంబాల చేతుల్లోకి వెళ్ళిపోయింది. 1987లో లీ మరణం తర్వాత అతని కొడుకు లీ కున్హీ కంపెనీ బాధ్యతలు స్వీకరించాడు. ఇతను వచ్చాక కంపెనీ యొక్క గ్రోత్ అండ్ గవర్నమెంట్తో ఉన్న రిలేషన్ మరింత కాంట్రవర్షియల్గా మారింది. మాజీ ప్రెసిడెంట్కి లంచం ఇచ్చాడని ఇతనిపై 1996లో ఆరోపణలు వచ్చాయి. కానీ గవర్నమెంట్తో ఉన్న మంచి రిలేషన్ కారణంగా అప్పటి ప్రెసిడెంట్ ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. అలాగే ఇలాంటి ఘటన 2008లో కూడా జరిగింది. విషయం ఏమిటంటే లీ కున్హీ ఒక అతిపెద్ద అవినీతి కుంభకోణంలో దోషిగా తేలాడు. దాంతో అతన్ని పదవి నుంచి తొలగించడంతో పాటు 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. కానీ సంవత్సరంలోనే అప్పటి ప్రెసిడెంట్ అతని శిక్షను రద్దు చేశాడు. దాంతో అతను ఏమీ జరగనట్టే మళ్ళీ శాంసంగ్కి చైర్మన్ అయిపోయాడు. దీన్ని బట్టి శాంసంగ్కి కొరియన్ గవర్నమెంట్కి ఉన్న రిలేషన్ ఎంత స్ట్రాంగో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇతని కొడుకుపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అతన్ని దోషిగా కూడా నిర్ధారించారు. అయినా కూడా వీళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. నేడు సౌత్ కొరియాలో శాంసంగ్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడే సాహసం చేయరు. ఎందుకంటే శాంసంగ్కి వ్యతిరేకంగా మాట్లాడితే అది గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు. కాబట్టి ఎవరు కూడా అలా చేయరు. అయితే శాంసంగ్ చేసిన ఒక తప్పు వల్ల వాళ్ళ మార్కెట్ షేర్ ఘోరంగా పడిపోయి కంపెనీ రెప్యుటేషనే దెబ్బతింది. విషయం ఏమిటంటే 2016లో శాంసంగ్ నోట్ 7 సిరీస్ మొబైల్ ఫోన్స్ బ్లాస్ట్ అవ్వడం వరల్డ్ వైడ్గా పెద్ద న్యూస్ అయింది. ఏకంగా చాలా ఎయిర్లైన్స్ ఈ ఫోన్ని బ్యాన్ చేశాయి. దాంతో చేసేదేమీ లేక శాంసంగ్ తమ ఫోన్ ప్రొడక్షన్ని ఆపేసి అప్పటిదాకా మార్కెట్లో ఉన్న ఫోన్స్ని తిరిగి తెప్పించేసుకుంది. దాంతో వాళ్లకు దాదాపు $5 బిలియన్ నష్టం వచ్చింది. అయితే ఈ కంపెనీ మొబైల్ ఫోన్స్ బ్లాస్ట్ అవ్వడానికి కారణం బ్యాటరీ అని చెప్పింది. కానీ అది నిజం కాదు. రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే యాపిల్తో పోటీ పడేందుకు శాంసంగ్కి ఒక మంచి ఫీచర్ గల మొబైల్ ఫోన్ అవసరం ఏర్పడింది. అందుకోసమని శాంసంగ్ తమ డిజైన్ టీమ్ అండ్ ఇంజనీర్స్తో కలిసి హడావిడిలో ఒక ఫోన్ని తయారు చేయించి ఎటువంటి ప్రాపర్ టెస్టింగ్, క్వాలిటీ కంట్రోల్ లేకుండా ఒక డేంజరస్ ఫోన్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు. అండ్ చివరికి అది బెడిసి కొట్టింది. ఈ విధంగా ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా, ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా శాంసంగ్ సక్సెస్ అవుతూనే వచ్చింది. అంతేకాదు ఇది ఒకదాని తర్వాత ఒకటి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్లను లాంచ్ చేస్తూ మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని చూపిస్తూనే ఉంది. ఈ విధంగా శాంసంగ్ తమ మార్కెట్, రెవెన్యూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెప్యుటేషన్ని ఇంకా పెంచుకుంటూ వచ్చింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో చాలా తక్కువ ధరకే మంచి ఫీచర్స్ గల చైనీస్ మొబైల్ రావడంతో శాంసంగ్ మార్కెట్ షేర్ కాస్త తగ్గింది. కానీ ఇప్పుడు ప్రజలకు చైనీస్ ఫోన్స్ పైన క్రేజ్, నమ్మకం తగ్గి మళ్ళీ శాంసంగ్ వైపే షిఫ్ట్ అవుతున్నారు. దీని గురించి మీరేమంటారు? ఈ శాంసంగ్ మొబైల్స్ చైనీస్ కంపెనీస్ అయిన ఎంఐ, వివో, వన్ప్లస్ కంటే బెటరా? మీలో ఎంతమంది శాంసంగ్ ఫోన్స్ని యూజ్ చేస్తున్నారు? ఈ శాంసంగ్ ప్రొడక్ట్స్ పైన మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే సౌత్ కొరియా రాజధాని ఏది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 2 సియోల్. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.